అట్లా ఒక 6 నెలలు 7 నెలలు తిరిగితే మాకు లెక్క చూసుకుంటే ఇక ఎంతసేపు ఉన్నా మాకు సరే డబ్బు ఖర్చు అయినా సరే మంచిగా కావాలని చెప్పి మేము కూడా ఎక్కువ మనీ విషయం వదిలేసినా కానీ 9 years అంటే ఎంత సఫరింగ్. చాలా సఫర్ అయినా ఎంబ్రియోలే లేవని చెప్పిండ్రు, మంచిగా వచ్చినాయి, మంచిగా 4 పిండాలు వచ్చినాయి, పాలిప్ తీసేసిన, మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చింది. హ్యాపీ, వెరీ హ్యాపీ. ఊర్లలో ఈ ఐవీఎఫ్ గురించి అవగాహన లేదు మేడం. టెస్ట్ ట్యూబ్ వేద్దంటే వేరే వాళ్ళ బేబీని తెచ్చి వాళ్ళ గర్భసంచిలో పెడతారు. అసలు భర్తకి ఆ బేబీకి సంబంధం లేదనుకుంటారు. వీటి గురించి చెప్పుకోవాలన్నా కానీ భయం అవుతుంది. అట్లా అని చెప్పి ఇక్కడ ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఆ దేవుడు ప్రతిసారి ఏదో ఒక మంది అని చెప్పి ఇలా ఇచ్చేది మాకు. అంటే పోయినప్పుడల్లా 5,000 10,000 అట్లా అవుతుండేది మేడం. అట్లా ఒక 6 నెలలు 7 నెలలు తిరిగితే మాకు లెక్క చూసుకుంటే ₹1,00,000 దగ్గర వచ్చింది. ప్రతి హాస్పిటల్ కి ఇట్లనే చాలా ఇబ్బంది పడి అక్కడిక్కడ చాలా డబ్బులు వేస్ట్ చేసినాం. ఫస్ట్ టైం మేము పెట్టిన పైసకి అనేది విలువ దక్కింది మేడం. ప్రతిఫలం దక్కింది ఇక్కడ. ఫస్ట్ టైం 9 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం మేము. అవునా? 9 సంవత్సరాలు. లాస్ట్ టైం కూడా ఎగ్జే రాలేదు అసలు. రాలేదు మేడం. ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తే అసలు ఎగ్స్ రాలేదు. అక్కడ అప్పుడు 2 పైన అయింది. ఒక 2 వచ్చినాయి అన్నారు కానీ ఆ 2 కూడా వీక్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్ చేసినా మంచిగా ఉండదు అని చెప్పారు. తర్వాత మనీ మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత టాబ్లెట్లు వాడిన తర్వాత మనీ విషయం వదిలేసినా కానీ 9 years అంటే ఎంత సఫరింగ్. చాలా సఫర్ అయినా మేడం. చాలా అయినా పెద్ద ఇబ్బంది కాదు, వయసు చిన్నదే కదా. అందుకే ఫస్ట్ 2-3 సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత రాలేదు అంటే ఇప్పుడు కూడా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలా. ఎందుకంటే కణాలు చూసుడు, మనకు ఎగ్స్ ఉన్నాయా లేదా, క్వాలిటీ వైస్ ఇవన్నీ చూడాలంటే ఇక్కడ వెళ్ళి ఏం కాదు. అసలు గర్భసంచి నీకు ఇట్లా ఉంది, నీ గర్భసంచి ఒక పాలిప్ ఉందని కూడా నాకు ఎవ్వరు చెప్పారు. మిగతా హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు, మంచిగానే ఉంది, పాలిప్ అట్లా ఏం లేదు, గర్భసంచి పర్ఫెక్ట్ ఉంది. కొన్ని హాస్పిటల్ ట్యూబ్లు కూడా బాగానే ఉన్నాయి. ట్యూబ్లు ఎట్లా బాగుండే లోపల శ్రీపతి కూడా చూసిండు కదా లోపలికి వచ్చి. అసలు నాకు ఏ ప్రాబ్లం అని చెప్పకపోయేది కానీ మెడిసిన్ అయితే మంత్లీ మెడిసిన్ మార్చేది. వేరే మెడిసిన్స్ మార్చేది మేడం. మీకు ఏం కాదు, సక్సెస్ అవుతుంది, మంచిగానే ఉంది అని చెప్పి మెడిసిన్ అయితే ఇక ఎంతసేపు ఉన్నా మాకు సరే డబ్బు ఖర్చు అయినా సరే మంచిగా కావాలని చెప్పి మేము కూడా ఎక్కువ మాకు గట్టిగా అడిగే అంత ఎంత కూడా ఎవరు లేదు. మాకు కూడా తెలియదు ఈ హాస్పిటల్ గురించి. అయిపోయింది బైగాన్స్ మంచి రోజులు వచ్చినాయి మేడం. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాతనే వచ్చినాయి. చాలా హ్యాపీ. మంచిగా 4 బ్లాస్టోసిస్ట్లు వచ్చాయి. నేను అదే లాస్ట్ టైం ప్రీవియస్ రికార్డ్ చూస్తే అసలు గుడ్లే లేవు, ఎంబ్రియోలే లేవని చెప్పిండ్రు. మంచిగా వచ్చినాయి, మంచిగా 4 పిండాలు వచ్చినాయి, పాలిప్ తీసేసిన, మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చింది. హ్యాపీ, వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్స్ ఫర్ స్కానింగ్.